మేము దాన్ని ధర్మాన్ని వైపు అహింసగా ఉండవాలని చెప్తా ఉన్నాం. కానీ ఎప్పుడైతే మా ధర్మం మీద హింస జరుగుతుందో తప్పనిసరి అయినప్పుడు హింసనే మా ఆయుధంగా మారుతుంది. మేము కూడా తప్పకుండా మా మేము కాపాడుకునేందుకు ఆ వైపు అడుగులు వేయాల్సి వచ్చిందని చెప్పి రాష్ట్ర పోలీసులందరూ కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నారు. కేసులు కొత్త కాదు బీజేపీ వాళ్ళకి. కేసులకు ఎవడు బీజేపీ కార్యకర్త భయపడ్డాడు. కానీ మేము ఇంకా చెప్తా ఉన్నాం, మీ డిపార్ట్మెంట్ మీద మాకు గౌరవం ఉంది. మీ అధికారులని నిద్రమత్తు వదులుమని చెప్పండి. ఇక్కడ నాకు చిన్న కంప్లైంట్ వస్తే వెంటనే రెస్పాండ్ కమ్మని చెప్పి మేము ఈ సందర్భంగా పోలీసులను డిమాండ్ చేస్తూ అమిత్ షా గారి ఆదేశాలు, భారత ప్రభుత్వం ఆదేశాల ప్రకారం ఈ భాగ్యనగరంలో ఉన్న రోహింగ్యాలు, బంగ్లాదేశీలు, పాకిస్తానీలు ఎవరుంటే వాళ్ళందరినీ మీరు ఎంత తొందరగా ఖాళీ చేపిస్తే ఈ భాగ్యనగరం అంతా ప్రశాంతంగా ఉంటుంది. ఈ భాగ్యనగరం ప్రశాంతంగా ఉండాలన్నా, కమ్యూనల్ వైపు పోవాలన్నా రాష్ట్ర డీజీపీ గారు, చీఫ్ సెక్రటరీ గారు ఆలోచించుకోవాలని చెప్పి సాక్షాత్తు డీజీపీ కార్యాలయం దగ్గర చెప్తా ఉన్నాం. మీరు చర్యలు తీసుకోకపోతే జరిగే ప్రతి దానికి మీరే బాధ్యత వహించాల్సి ఉంటుందని కూడా మేము డీజీపీ గారిని హెచ్చరిస్తాం.